శ్రీకాంత్ రెడ్డి 500 ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండు? కళ్యాణ్ అన్నాడు. కళ్యాణ్ ఎవరు? కరెక్ట్ కళ్యాణ్ డైరెక్ట్ ఫ్యాన్స్ ఇక్కడ మేము. కళ్యాణి ఎవరు అని అంటున్నావు, కరాటే కళ్యాణి ఫ్యాన్ అంటున్నావు. శ్రీకాంత్ రెడ్డి ఎందుకు కరెక్ట్ కళ్యాణ్ టార్గెట్ సినిమాలు ఎందుకు పెట్టాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రశ్న క్లారిటీగా అడుగు. శ్రీకాంత్ రెడ్డి 500 ఇస్తాడు. ఎవరికి ఇచ్చిండు? కళ్యాణ్ పేరు ఎందుకు వాడాడు సినిమాలో? 500 బ్యాండ్ అయిందేమో కదా, అందుకే వెళ్ళేదేమో. సరే సినిమా ఎలా అనిపించింది? సో సినిమా బాగుందండి, చెప్పానండి. సినిమాలో 4-5 మిస్టేక్లు చూడడం జరిగింది. సో హౌ యూ సీ కాదు, హౌ యూ వాచ్ అనాలి. శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి ఒక తప్పు ఇది. దాని తర్వాత వచ్చేసి కిస్కో మాట్లాడే అనాలా, కాకపోతే యా మాట్లాడే అని అన్నాడు, అదొక మిస్టేక్. దాని తర్వాత వచ్చేసి సినిమా ఓవరాల్ గా 3 hours మూవీ అండి. లాస్ట్ లో ఇచ్చినటువంటి క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కాస్త ఊరడనిచ్చింది సినిమాకి. అండ్ బేసిక్ గా కొద్దిగా ట్రిమ్ చేసింటే బాగుండేది. ఇంకో విషయం ఏంటంటే కథ క్లైమాక్స్ లో మొత్తం రివీల్ చేసేస్తాడు, ఇతని ఎవరు, ఇదేంది అని చెప్పేసి. ఒకవేళ ఇది రివీల్ చేయకపోయింటే పార్ట్ 2 కి మంచి భారీకత వచ్చేసింది ఎక్స్పెక్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నాను. బట్ ఓవరాల్ గా ఒక యూట్యూబర్ ఒక సినిమాను చేశాడు అని అంటే, నేను అది ఒక బ్లాగర్ ఉన్నాడు, ఎవరు హర్షవర్ధన్ ఎవరు వాడు వస్తాడేమో అనుకున్నా, హర్ష సాయి వస్తాడేమో అనుకున్నా ఫస్ట్. కాకపోతే మన ఈయన హంటర్ ల్యాండ్ అయిపోయాడు. సో ఇట్ వెరీ గుడ్ అంటే అనుకున్నా, ఏదో రోజు యూట్యూబర్లు ఖచ్చితంగా సినిమా తీస్తారు అని. అండ్ ఎక్కువ దగ్గర నాంది ఎలాగో జనాల దగ్గర కంటెంట్ లేదు మాట్లాడుకోవడానికి, అర్థమైందా? ఏదైనా కంటెంట్ ఉంది అని అంటే ఇప్పుడు యూట్యూబర్ ఒక సినిమా తీసారనే కంటెంట్ ఇది మినిమం 10 days దాకా ఉంటుంది. బట్ ఓవరాల్ గా దీనికి ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూ దొరికినట్లయితే సినిమా ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోయేది. సో ఓవరాల్ గా నేనంటే సి సెంటర్ లో అంటే కుర్రాలు బాగానే చూస్తారు సినిమాని, నో ప్రాబ్లం. అండ్ నాకు కైండ్ ఆఫ్ మెంటాలిటీ వాళ్ళకు కూడా నచ్చుతుంది. సో ఇంకా మిగిలింది 30% ఎవరు అంటే ఇంకా సినిమా టికెట్ తీసుకొని మీరు చూడమేసి.